వెంకటేష్ తో సినిమా, పైగా ఫ్యామిలీ సినిమా, అంతకు మించిన కామెడీ సినిమా. దీనికో బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు అనిల్ రావిపూడి. ఎప్పుడో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో మొదలైంది వెంకీ కొత్త జర్నీ. రీసెంట్ గా రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ వరకు పీక్స్ కి వెళ్ళింది. త్రివిక్రమ్ ముందున్న అతిపెద్ద టాస్క్ ఏదైనా ఉంది అంటే ముందు రావిపూడిని దాటేయాలి. అప్పుడే ఆదర్శ కుటుంబం అందరినీ ఆదరించగలుగుతుంది. త్రివిక్రమ్ తో వెంకటేష్ చిత్రం. ఈ కాంబినేషన్ కోసం కొన్నేళ్లుగా కళ్ళల్లో వత్తులేసుకుని చూసిన ఆడియన్స్ కు ఆదర్శ కుటుంబం నుంచి వరుసగా రిలీజ్ అవుతున్న టీజర్స్ తో ఒక విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇది ఫక్తు కామెడీ మూవీ అని, త్రివిక్రమ్ మార్క్ పంచులతో సినిమా మొత్తం నిండిపోయిందనే విషయం అయితే అర్థమైపోయింది. అయితే వెంకీలో కామెడీని అనిల్ రావిపూడి పీక్స్ కు తీసుకెళ్లి కావాల్సినన్ని బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఆల్రెడీ మరోసారి ఇంకో కామెడీ మూవీతో రెడీ అవుతున్నాడు. ఈ దశలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ ఎంతవరకు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ చిత్రాల్లో వెంకీ కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచింది అంటే అందుకు రీజన్ అనిల్ రావిపూడి. ఇప్పుడు సంక్రాంతి కోసం సిద్ధమవుతున్న చిత్రంలో కూడా మరోసారి విక్టరీ కామెడీ హైలైట్ గా నిలవనుందని, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వెంకటేష్ మరోసారి తనదైన కామెడీతో రెచ్చిపోనున్నాడని సమాచారం. అయితే దీనికంటే ముందు దసరా పండక్కి ఆదర్శ కుటుంబంతో త్రివిక్రమ్ అద్దరగొట్టాల్సింది.